ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. అమ్మ ఊరు వెళ్ళడానికి రెడీ అయిపోయి వచ్చేటప్పుడు ఏం తేలేదు తినడానికి అని చెప్పేసేసి ఇప్పుడు ఏదో ఒక పిండి వంట చేయడానికి పూనుకుందనమాట. పొద్దున్న నుంచి గోల్ చేస్తుంది, చేసేస్తామని. ఇంతకీ ఏం చేస్తున్నావమ్మా? సజ్జవడలు. ఏమేం కావాలి? సజ్జపిండి, బెల్లము తురిమి పెట్టుకుంది, నెయ్యి, కొబ్బరి, ఎండు కొబ్బరి, యాలకుల పొడి. పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చా? పచ్చి కొబ్బరి వేసుకుంటే నిలవ ఉండవు, ఎండు కొబ్బరి వేసుకుంటే నిలవ ఉంటాయి. ఇప్పుడు స్టార్ట్. కడాయి పెట్టేసింది. 2 కప్పులు పిండి. తీపి కావాలనుకుంటే మనకు కొంచెం కొబ్బరి, యాలకుల పొడి. సరే, ఇప్పుడు ఫస్ట్ కడాయిలో బెల్లం వేసింది. 1 కప్పు, 3/4 కప్పు తీసుకుంది బెల్లం. ఒకటికి 2 అండి. అంటే పిండికి 2. ఒక పిండికి 2 కప్పులు. ఓకే. మాకు చిన్నప్పుడు మా నాన్న చేసి పెట్టేది బెల్లంతోనే అన్ని. బెల్లమే ఎక్కువ. చూసారా, వాళ్ళ అమ్మ కాదు వాళ్ళ నాన్న చేసి పెట్టేదంట. మా అమ్మకు వంటలేమి రావు, అన్ని మా నాన్నే చేసేవాడు. అది నేను పెద్ద పిల్లలు కాబట్టి నన్ను పక్కన కూర్చోబెట్టి అన్ని చేస్తూ ఉండేవి. అదనమాట సంగతి. ఏంటి సోడా ఉప్పా వేస్తే వచ్చింది. కొబ్బరి పొడి మన కాదు, మన ఇష్టం. కొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు కదా. సజ్జడలు వద్దు, కొబ్బరి పిండి తక్కువ కొబ్బరి ఎక్కువ ఉంటే కొబ్బరి. చూసారా, కొంచెం అటు ఇటు అవ్వగానే పేరే మాడిపోతుంది వంటకంతా. నెయ్యి వేస్తుందండి టేస్ట్ కోసం. పిండి కలిపి కాల్చింది. ఆరితేది మిక్సీ వేస్తుంది కదా, నూరుకుంటుంది. అందుకని ఆరితే గట్టిపడి బెల్లం ఎక్కువ వేస్తుంది. బెల్లం కాబట్టి గణేశుడు ఏం ఆరిన తర్వాత వేరే దాంట్లో పోసుకొని ఇది చల్లారాలంటండి. మళ్ళీ కలుద్దాం. ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటుంది. కొంచెం పొడిపండి కలుపుకుంటా అద్దుకుంటా వేసుకో. అచ్చా, ఆయిల్ వేసేస్తోంది. చిన్న బాండలు పెట్టుకుంటే కొంచెం కొంత
నా దగ్గర ఉండే సామాను తక్కువ అని తిడతా ఉంది వచ్చేటప్పటి నుంచి, అవి లేవు ఈ లేవు అని. ఏం చేద్దాం, చాలా నీళ్ళు తడుపుకొని ఆ హోల్ పెట్టకపోతే అచ్చా మా చాలే 3 ఇదే వేడివేడిగా ఉన్నాయి. కొద్దిసేపు అయ్యాక వద్దాం వీటి జోలికి. వీటిని సజ్జవడలు అంటారు. పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఐరన్తో కూడిన పోషక ఆహారం. మీరు చిన్నప్పుడు ఎక్కువ చేసేదాన్ని, మీకు గుర్తుందో లేదు, డైమండ్స్ కూడా. అవునవును, ఇది అమ్మమ్మ మాట, పిల్లలకి అమ్మమ్మ మాట. అదే దీన్ని చేసుకొని తిని చూడండి. అమ్మ చెప్పింది. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి ఎంతో హెల్దీ అన్నప్పుడు మనం ఎందుకు వెనకంజ వేయాలి. ఓకేనా? ఉంటాను, మీ లక్ష్మీరావు. సరే కానీ చూడు ఎట్టొచ్చినాయి చెప్పు. నువ్వే చేసి నువ్వే తిని చెప్పు ఎట్టొచ్చినాయో. బాగా వచ్చిందా? ఓకే, వేడి వేడిగా ఉన్నాయి కదా. సరే.